హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము స్పాంజీగా అలాగే జ్యూసీగా ఉండే రస్మలై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా రస్మలై ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసేసుకొని 1 లీటర్ వరకు చిక్కటి పాలు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలను స్టవ్ పైన పెట్టేసుకొని మరిగించేసుకోవాలి. ఈ పాలు మరిగేంత వరకు మనము ఇంకొక చిన్న గిన్నె తీసేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని నిమ్మరసాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ మనకి పాలు అనేది మంచిగా మరిగిపోతున్నాయి. ఇట్లా మరిగిపోతున్న పాలలోకి మనము కలిపి పెట్టుకున్న నిమ్మరసాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పాలను విరగొట్టేసుకోవాలి. ఇట్లా ఒకసారి మనము నిమ్మరసం వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకుంటే పాలు అయితే విరగడం స్టార్ట్ అయిపోయినాయి. ఇదే విధంగా పాలు మొత్తం విరిగిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ పాలలోకి 1 కప్పు వరకు చల్లటి వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని గిన్నెలోకి స్ట్రైనర్ తీసేసుకొని మనం విరగొట్టుకున్న పాల మిశ్రమాన్ని స్ట్రైనర్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా స్ట్రైనర్లోకి వేసేసుకున్న తర్వాత మనము చల్లటి నీళ్ళతో ఈ పాల మిశ్రమాన్ని వాటర్ అనేది వేసేసుకుంటూ నీట్గా వాష్ చేసుకోవాలండి. ఈ విధంగా వాష్ చేసుకోవడం వల్ల మనం నిమ్మరసం వేసాం కదా, ఆ పులుపు టేస్ట్ అనేది మనకు తెలియకుండా ఉండడానికి ఈ విధంగా వాటర్తో వాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక వైట్ కలర్ క్లాత్ తీసేసుకొని అందులోకి ఈ పాల మిశ్రమాన్ని వేసేసుకొని టైట్గా చుట్టేసుకోవాలి. ఈ విధంగా చుట్టేసుకున్న తర్వాత మనము 3 నుంచి 4 గంటల వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము వేరొక గిన్నె తీసేసుకొని అందులోకి 1/2 లీటర్ వరకు చిక్కటి పాలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలను మనము స్టవ్ పైన పెట్టేసుకొని మరిగించేసుకోవాలి. ఇలా మరుగుతున్న పాలపైన మనకు మీగడ అనేది వచ్చేస్తుంది కదా, ఆ మీగడని మళ్ళీ పాలలోకి అనుకుంటూ కలుపుకుంటూ పాలు అనేది మంచిగా మరిగిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు కట్ చేసుకున్న బాదం ముక్కలు, 1 టేబుల్ స్పూన్ వరకు కట్ చేసి పెట్టుకున్న పిస్తా ముక్కలు వేసేసుకొని 1 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఒకసారి అంతా కలుపుకుంటూ పాలను మరిగించేసుకోవాలండి. మనము ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల మనకు మిల్క్ అనేది మంచి ఎల్లో కలర్లో బాగా వచ్చేస్తాయి. మీకు నచ్చకపోతే కలర్ అనేది స్కిప్ చేసుకోవచ్చు. చూడండి, మనకి ఈ విధంగా పాలు అనేది కలుపుకుంటూ 20 నిమిషాల తర్వాత ఈ విధంగా చిక్కగా వచ్చేస్తాయి. ఇట్లా వచ్చేసిన తర్వాత మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఈ పాలను పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని 1.5 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే షుగర్ తీసేసుకున్నామో అదే కప్పుతోటి 6 కప్పుల వరకు వాటర్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం వేసిన షుగర్ అనేది ఈ వాటర్లో 5 నుంచి 8 నిమిషాల వరకు మరిగించేసుకోవాలి. ఈ షుగర్ వాటర్ అనేది మరిగేంత వరకు ఇప్పుడు మనము విరగొట్టుకున్న పాల మిశ్రమాన్ని ఒక ప్లేట్ తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి. 4 గంటల తర్వాత వాటర్ అనేది లేకుండా ఈ విధంగా మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇట్లా వచ్చేసిన దాన్ని మనము చేయితోటి ఒకసారి అంతా స్మాష్ చేసుకోవాలి. ఈ పాల మిశ్రమాన్ని మనము 15 నుంచి 20 నిమిషాల వరకు మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకుంటేనే మనకు పగలకుండా మంచిగా వచ్చేస్తాయండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అరిచేయితోటి కలుపుకుంటూ రౌండ్ షేప్ బాల్లాగా వచ్చేంత వరకు మంచిగా కలిపేసుకోవాలి. నేను ఇదే విధంగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత చూసేద్దాము. ఈ విధంగా 20 నిమిషాల తర్వాత పిండి అనేది మెత్తగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము రస్మలై షేప్లో ఒత్తేసుకోవడానికి మీకు కావాల్సిన సైజులో పిండి ముద్దను తీసేసుకొని ముందుగా రౌండ్ షేప్లో ఒత్తేసుకున్నాక లైట్గా ప్రెస్ చేసుకుంటే మనకి ఇక్కడ రస్మలై షేప్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు రస్మలై ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం లావుగా ఒత్తేసుకోండి. నేనైతే పల్చగా ఒత్తేసుకుంటున్నా. ఈ విధంగా పల్చగా ఒత్తేసుకుంటే మనము చక్కెర వాటర్లో వేసేసిన తర్వాత మనకు బ్రేక్ అయిపోతాయండి. అందుకని చెప్పేసి మరి ఇంత పల్చగా కాకుండా లావుగా ఒత్తేసుకోవాలి. ఇట్లా ఒత్తేసుకున్న తర్వాత మనము ఈ రస్మలైని మరుగుతున్న చక్కెర వాటర్లోకి వేసుకోవాలి. ఇక్కడ నాకు వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. మనకు రస్మలై ప్రిపేర్ చేసుకోవడానికి చక్కెర పాకం అవసరం లేదు. మనం వేసిన చక్కెరలో వాటర్ అనేది 8 నుంచి 10 నిమిషాలు మరిగిన తర్వాత
మనం ప్రిపేర్ చేసుకున్న రసమలాయిని చక్కెర వాటర్లో వేసేసుకొని 20 నుంచి 25 నిమిషాల పాటు ఈ చక్కెర వాటర్లో ఉడికిచ్చేసుకోవాలి. ఒక 25 నిమిషాల తర్వాత ఇలా ఉడుకుతున్న రసమలాయిని మనం ఒక స్పూన్తో తీసేసుకొని ఒక స్ట్రైనర్లోకి వేసేసుకోవాలి. ఇట్లా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రసమలాయిని ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసేసుకొని వీటిని మనం ఒక ట్రేలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకు మలాయి అయితే రెడీగా ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పొడి వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసమలాయిలోకి వేసేసుకోవాలి. అంతేనండి, ఫైనల్లీ ఇక్కడ మనకి రసమలాయి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పైనుంచి మనము కట్ చేసి పెట్టుకున్న బాదం పీసెస్, పిస్తా పీసెస్ వేసుకోవాలి. ఇట్లా ప్రిపేర్ చేసుకున్న రసమలాయిని ఒక 4 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూల్గా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అనేది. ఓకేనండి, రసమలాయి ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.